ప్రేమైన దేవుని ప్రజలారా, ఇవాళ మనము బైబిల్లోని గొప్ప స్త్రీ అయిన ఎస్తేర్ గారి గురించి తెలుసుకుందాము. ఈమె జీవితం ఎంతో ప్రత్యేకమైనది. ఈమెలో ఉన్న విశ్వాసం, విధేయత, ధైర్యం మనందరికీ ప్రేరణ కలిగిస్తాయి. ఎస్తేర్ గ్రంథం గురించి కొంత సమాచారము. ఇది బైబిల్లో 17వ పుస్తకము. ఈ గ్రంథాన్ని రచించిన వారు ఎజ్రా గారు, నెహెమ్యా గారు. దీనిని పార్సిక భాషలో రాశారు. ఈ గ్రంథంలో మొత్తము 10 అధ్యాయాలు, 187 వచనాలు ఉన్నాయి. ఎస్తేరు అనే పేరుకు అర్థము దాచబడిన నక్షత్రం అని అర్థము. ఈమెకి మరో పేరు హదస్కా అనగా పరిమళ చెట్టు. ఈమె జీవితం దేవునికి పరిమళంగా ఉంది. ఎస్తేర్ గారి తండ్రి పేరు అబీహాయిలు. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుండి మొర్దెకై అనే బంధువు ఆమెను పెంచారు. ఎస్తేర్ గారిలో ఉన్న 10 ఉత్తమ లక్షణాలు. మొదటిగా విధేయత కలిగిన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో తనను పెంచిన మొర్దెకై గారి మాటను వింది. దేవుని మాటకు విధేయురాలిగా జీవించింది. రెండవదిగా మనవి చేసిన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో తన జనాంగాన్ని రక్షించేందుకు రాజుకు మనవి చేసింది. అంతకుముందే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. మూడవదిగా యోగ్యురాలైన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో తనను తాను తగ్గించుకొని దేవుని ముందు యోగ్యురాలిగా తయారైంది. నాలుగవదిగా ధైర్యవంతురాలైన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో రాజు ఎదుట నడిచి వెళ్ళటం అపాయకరమైన ఉపవాస ప్రార్థనతో తను సిద్ధం చేసుకుంది. ప్రార్థనే ఆమె యుద్ధ ఆయుధంగా ఉంది. ఐదవదిగా దయ పొందిన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో అంతరంగ అలంకరణతో, వినయంతో రాజుగారి దయను పొందుకుంది. ఆత్మీయ గుణమే ఆమెకు కిరీటాన్ని తీసుకువచ్చింది. ఆరవదిగా ప్రేమించబడిన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో రాజుగారి ప్రేమను పొందుకున్న విధంగా దేవుని ప్రేమకు విధేయురాలుగా అయింది. మనం కూడా ప్రార్థన ద్వారా దేవుని ప్రేమలో సిద్ధపడాలి. 7వదిగా రాజు కృపను పొందిన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో ఆమె తలంపులు శుభ్రమైనవి. రాజు కృపతో పాటు దేవుని దయను కూడా పొందుకుంది. 8వదిగా అందం కలిగిన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో బాహ్య అందమే కాక అంతరంగ సౌందర్యము ఆమెను గొప్పదానిగా చేసింది. ఆమె అందాన్ని గర్వంగా కాక వినయంగా నిర్వహించింది. 9వదిగా సిద్ధపాటు కలిగిన స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో 1 సంవత్సరం పాటు సిద్ధంగా ఉండి తన హృదయాన్ని శుద్ధి చేసుకుంది. దేవుని పని కోసం పూర్తిగా సిద్ధమైంది. 10వదిగా ఉపవాస ప్రార్థన కల స్త్రీ. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో 3 రోజులు కఠిన ఉపవాస ప్రార్థన చేసి యూదులను రక్షించే కార్యానికి శ్రీకారం చుట్టింది. దేవుని నామము ప్రత్యక్షంగా కనపడకపోయినా ఆయన కార్యాలను ఆమె జీవితంలో చేశాడు. ఎస్తేర్ గారి జీవితం మనందరికీ ఒక మెట్టు ఆదర్శంగా ఉంటుంది. ఆమె ప్రేమ, ధైర్యం, విధేయత ఇవన్నీ ఆమెలో ఉన్న గొప్ప లక్షణాలు. మనం కూడా ఈ లక్షణాలను కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలో మనందరం ఎత్తపడే ధన్యత ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.